ఇలా చేస్తే నీకు పాపం ఉండదు అని చెప్తున్నాడు అర్జునుడికి. సుఖదుఖములందు జయాపజయములందు లాభ నష్టములందు సమబుద్ధి కలిగి. అంటే మనకి ఏదొచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, జయం కలిగిన అపజయం కలిగిన ప్రతిదీ ఒకదాని వెంట ఉంటుంది కాబట్టి నువ్వు స్థిర బుద్ధితో సమబుద్ధితో నువ్వు జీవితంలో కొనసాగాలని, మనం జీవితంలో ఆ సమస్థితిలో కొనసాగాలన్నమాట. ఏది జరిగినా ఓకే అని స్వీకరించాలి. లాభం ఉన్నప్పుడు దాని వెనకాల నష్టం ఉంటుంది, నష్టం ఉన్నప్పుడు దాని వెనకాల లాభం ఉంటుంది, జయం ఉన్నప్పుడు అపజయం ఉంటుంది, అపజయం ఉన్నప్పుడు దాని వెనకాల జయం ఉంటుంది, మన వాటమి వెనకాల గెలుపు ఉంటుంది, నష్టం వెనకాల లాభం ఉంటుంది, సుఖం వెనకాల దుఃఖం ఉంటుంది, దుఃఖం వెనకాల సుఖం ఉంటుంది.